టికెట్ రాజీనామా బీఆర్ఎస్ కు చేసినా చేయలేదా అనేది మాత్రం ఒక్కటి మాత్రం మీకు నిజం చెప్తా. పార్టీ 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 ఎక్కడ కూడా క్యాండిడేట్ పెట్టలేదు. కాబట్టి మీ అందరికీ తెలుసు. ఒకవేళ మీకు తెలియక అడుగుతలేరు కాదు, మీరు తెలిసే అడుగుతుండ్రు. ఏంది మన లైన్లో ఓటు ముందుకు రావాలి. కాబట్టి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కూడా ఉద్యమాలకు సంబంధించిన పార్టీ, ఉద్యమాలు చేసిన పార్టీ. కాబట్టి దాంతో తీసుకుంటేనే బాగుంటుందనే ఆలోచన. నేనా రాజీనామా చేయమంటావా? చేసేస్తా. ఏముంది నీకు? మీరు నా రాజీనామాని ఇంపార్టెంట్ అయితే చేసేస్తాను. దాంట్లో ఏముంది? నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ చర్చ రాలేదు సార్. దయచేసి మీరు క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు కూడా కొద్దిగా అన్న ప్రశ్న అడిగింది. ఇక 2 రోజులైతే తెలుస్తాయి కదనే. ఇవాళ ఇంకా విడ్రాల సంగతి సాయంత్రం దాకా ఉంది. నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టానా? మళ్ళీ ప్రెస్ మీట్ రానా అన్న? వకాలత్ కాదే కాదు. ఆ पत्रकार की बात की मैं सराखों पे रखता हूँ साहब. आपका जो क्वेश्चन है, जो आपका जो प्रश्न है, मैं उसको क्या बोल रहा बोलता हूँ. आज मैं फॉरवर्ड ब्लॉक से ఒక నిమిషం, నేను ఫార్వర్డ్ బ్లాక్ వెళ్ళి నామినేషన్ వేసినా అని నేనే చెప్తున్నా కదా. రాజీనామా చేయకుండా కూడా మెంబర్షిప్ తీసుకోరాదా అన్న? అన్న అడిగా నాకు. అడుగు చెప్పయ్యో. ఎవరు? మీరు సభ్యతలు ఒకసారి చూడండి, సభ్యతలు చూడండి. మీరు వాళ్ళు క్యాండిడేట్ గా పెట్టినప్పుడు నేను ఎవరిని అడగవలసిన అవసరం లేదు. దండం పెడతా. నువ్వు నాకు చాలా తప్పు. అది మీ ప్రశ్న రాండి. ఆ ప్రశ్న రాండి. ఇప్పుడు మీకు రాజ్యాంగబద్ధంగా మీకు మన కలెక్టర్ గారు నేను ఏ పార్టీకి నామినేషన్ అని నాకంటే ముందే అన్ని పత్రికలు రాసినాయి. నేను చెప్పక ముందే అన్ని రాసినాయి. ఇక మళ్ళీ దానికి ప్రశ్న ఎందుకు? నేను ఏ పార్టీ మీకు తెలుసు రాయలేదా మీరు పేపర్లో? ఏ టీవీ అన్న మీది అన్నా? నేను పక్కన ఫార్వర్డ్ బ్లాక్ వెళ్ళి నామినేషన్ వేసిన 2 పార్టీలు ఎట్లుంటాయి? బీజేపీ బీఆర్ఎస్ క్యాండిడేట్ లేదా?